తమ అభిమాన నాయకుడు కేసీఆర్ను విచారణ పేరుతో వేధిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్రంగా మండిపడతా ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ నేత విజయ్ భాస్కర్ ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్కి సంబంధించినటువంటి విచారణ అంశంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా ప్రభుత్వం మీద మండిపడతా ఉన్నారు. మరోవైపు కేసీఆర్కి సంబంధించినటువంటి విచారణ కూడా నడుస్తూ ఉంది. ఈ విషయంలో ప్రభుత్వానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మేము అడిగేది అదే. మేము ఇప్పుడు ఏంది అధికార పక్షాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతుంది ఒకటే, కేసీఆర్ గారికి నోటీసులా? కేసీఆర్ గారు జైలుకి రావాలనా? కేసీఆర్ గారు విచారణకు రావాలనా? ఎందుకు? ప్రాజెక్టులు కట్టినందుక? రైతులకు నీళ్ళు ఇచ్చినందుక? రైతు బంధు ఇచ్చినందుక? కాలువలు తవ్వినందుక? సాగునీరు తాగునీరు ఉచితంగా ఇచ్చినందుక? ఫ్రీ విద్యుత్ ఇచ్చినందుక? దళిత బంధు ఇచ్చి దళిత జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి వాళ్ళు దళితులు బాగుపడుతున్నందుక? ఎందుకు ఆయనను ఇచ్చేయాల? ఇప్పుడు చూడండి, మీరు ఇప్పుడు మొన్న మేడారం జాతర చూడండి, ఎంతో తొక్కిసలాట. మొత్తము మంత్రివర్గం మొత్తం అక్కడే ఉంది. దీనికి నేను ఎందుకు చెప్తున్నానంటే, తొక్కిసలాట కారణం ఈ మంత్రివర్గం, ఈ ప్రభుత్వం. అక్కడ ఏమైనా ప్రాణ నష్టం జరిగితే ఎవడు కారణం? ఈ ప్రభుత్వమే కదా. దీని మీద చిత్తశుద్ధి లేదు. ఒక హోంమంత్రిని వేయాలన్న చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి. ఒక విద్యాశాఖ మంత్రి లేడు, ఓ మున్సిపల్ శాఖ మంత్రి లేడు. ఇప్పుడు పట్టణాలలో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఏం చేసిరని ఏం మొఖాలు పెట్టుకొని అడుగుతారు? అసలు విచారణ చేయాల్సింది ఈ ప్రభుత్వాన్ని, జైలుకు పంపాల్సింది రేవంత్ రెడ్డిని, దొంగ రేవంత్ రెడ్డిని. రెడ్ హ్యాండ్గా దొరికిన నిలిచిపెట్టి మంచి పనులు చేసిన పెట్టుకొని ఎందుకు ఇదంతా? అంటే ఈ ఎలక్షన్ డైవర్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఇదంతా. తప్పు అయినప్పుడు కేసీఆర్ ఎందుకు ఇంత రాద్ధాంతం చేస్తూ ఉన్నాడు? కార్యకర్తలకు ఎందుకు పిలుపునిస్తూ ఉన్నారు? ఇంత పెద్ద ఎత్తున హంగామా ఎందుకు చేస్తున్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అవునండి, మంచిలో ఉంటాము, ఇది మంచి కార్యక్రమం. మా నాయకునికి ఇబ్బందులు పెడితే రాకపోతే ఏం చేస్తాం? బరాబర్ వస్తాం, ఈడికి కాదు ఏడికైనా వస్తాం. ఆయన కోసం ఢిల్లీకి పోయిన రోజులు ఉన్నాయి. గల్లీలకు రామా, ఈడికి రామా, ఎక్కడికైనా వస్తాం. ఆయనను ఇబ్బంది పెట్టాలనుకుంటే కేటీఆర్ గారిని కానీ, హరీష్ రావు గారిని కానీ, కేసీఆర్ గారిని కానీ ఎవరినైనా ఇబ్బంది పెట్టాలనుకుంటే కార్యకర్తలు ఊకోరు. ఇప్పుడు మీరు చూస్తుంది కలిసి షాంపిల్లే, ఇంకా చాలా ఉంటుంది. ఆయన అరెస్ట్ అంటేనే రాష్ట్రం వచ్చింది. ఒకప్పుడు 2009లో అరెస్ట్ అంటేనే రాష్ట్రం వచ్చింది. ఈరోజు అరెస్ట్ అంటే ఏమవుతుంది? తట్టుకుంటుందా మీ ప్రభుత్వం? తట్టుకుంటుందా? కంట్రోల్ చేయగలుగుతారా? మిలిటరీ ఫోర్స్ దింపాల్సి వస్తుంది. అయినా గ్యారంటీ లేదు. ఆయన ఇంకా చెప్తున్నాడు, మీరు సమన్వయం పాటించండి కార్యకర్తలు, మీరు ఓపిక పట్టండి, న్యాయం మన వైపు ఉంది అని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇంకా ఓపికతో ఉన్నాం కార్యకర్తలం అంతా. అది ఇంకా ఆయన పిలిపిస్తే ఎట్లుంటుంది? ఇంకా పిలిపియలేదు, వీళ్ళు ప్రచారం చేసుకుంటారు. నిజంగా కనుక కేసీఆర్